చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందేమో, మళ్ళీ ఇది చూస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో నేను ఎంసీజే చేసిన పీజీ. అయితే రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎంగా కూర్చుంది కేవలం ఇదే డిజిటల్ మీడియా. ఇదే డిజిటల్ మీడియా లేకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కదా కాంగ్రెస్ పార్టీ గెలిచేది కాదు. అది ఆయనకు తెలుసు, అందరికీ తెలుసు. ఎగ్జాంపుల్, ఈరోజు ఎక్కడో ఒక దగ్గర ధర్నా జరుగుతుంది అనుకోండి, అక్కడ మెయిన్ మీడియా ఎవరు రారు, ఫస్ట్ అక్కడ ఉండేది సోషల్ మీడియానే. సో ఈరోజు జనాల బాధలు తెలియజేస్తుంది సోషల్ మీడియానే. సో మరి నాకు తెలిసిన కాడికి ఏంటంటే సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా అయిపోయింది, రేపు మళ్ళీ మన ప్రభుత్వాన్ని ఏడ కూల్చేస్తారో, సో వీళ్ళని ఈ విధంగా ఇబ్బందులు పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆయన మనసులో అనుకుంటుండో ఏందో, లేకపోతే సోషల్ మీడియా అనేది లేకుండా చేస్తే నాకు ఎవరు ఎదురు చెప్పరు, ఉన్న ఛానల్స్ని కొన్ని ఛానల్స్ని మనం కొనేస్తే మన గుప్పిట్లో ఉంటాయి కాబట్టి మనం ఎంచాక ఇంకో 5 సంవత్సరాలు రావచ్చు అని చెప్పేసి ఆయన మనస్సాక్షిగా అనుకుంటున్నట్టుండు. సో 10 మందిని నిర్బంధించవచ్చు, 20 మందిని నిర్బంధించవచ్చు, కానీ వందలాది మందిని నిర్బంధించలేము. ఒక మెసేజ్ తోటి ఈరోజు 40-50 ఛానల్స్ వచ్చినాయంటే ఇంకా గట్టిగా అనుకుంటే ఈరోజు మరి ఆయన ప్రభుత్వం ఎక్కడుంటుందో ఆయన అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకోటి, సీనియర్లకి జూనియర్లకి సంస్కారం ఇచ్చే రెస్పాన్సిబిలిటీ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంది. ఎందుకంటే ఇక్కడ మినిమం డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు. సో మరి డిగ్రీ చదివిన వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది, మరి ఆయన చదివిండో లేదో తెలియదు. సో ఇదే సోషల్ మీడియా నుంచి నేను గతంలో ఆయనని ఇంటర్వ్యూ కూడా చేసినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా నేను యూట్యూబ్ ఛానల్ నుంచి నేను వారిని ఇంటర్వ్యూ కూడా చేసిన. మరి అప్పుడు యూట్యూబ్ ఛానల్ అని గుర్తుకొచ్చిందా, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ అని చెప్పేసి నాకు ఇంటర్వ్యూ ఇచ్చిందా అనేది నిన్న నైట్ నాకు నేను వేసుకున్నటువంటి క్వశ్చన్. సో దయచేసి సోషల్ మీడియా జోలికి వచ్చిన వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారో కూడా చూస్తున్నారు. మరి మీరు కూడా అలాంటి తప్పు ఇంకోసారి చెయ్యొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ అన్న. అందరూ స్పందించి వచ్చినందుకు. అంటే పెద్దగా నేను స్టేజ్ మీద మాట్లాడలేను, మైక్ పట్టుకుంటే పరిగెడతా గ్రౌండ్లో. ఒక మాట చెప్తా, టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు వీస్తుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఈ పాట పాడడానికి ఒక కారణం చెప్తా నేను. ఆనాడు పనితో పాటే పాట పుట్టింది, ఈనాడు నిరంకుశత్వ పాలనను ఎదిరించడానికి వ్యతిరేకించడానికి ఈ జర్నలిస్టులు అందరూ ఉన్నారు. రైట్. ఖచ్చితంగా ఈ జర్నలిస్టులు రానున్న రోజుల్లో, మొన్న అవార్డ్స్ ఫంక్షన్లో అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్పారు, గుంట గంగమ్మ జాతరలో రప్ప రప్ప అనేది డైలాగ్ చెప్పారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇలాంటి యూట్యూబ్ జర్నలిస్టులే, డిజిటల్ మీడియా వారియర్సే డెఫినెట్లీ వచ్చే ఎన్నికల్లో రప్ప రప్ప పట్టు గుంజుతారు. వాళ్ళందరికీ కూడా ప్రజలే తోడుంటారు. ఖచ్చితంగా ఇక్కడి నుంచే మొదలవుతుంది ఈ పతనం. ఎందుకంటే అన్న పృథన 80 నియోజకవర్గాలు, 12 పార్లమెంట్లో ఇవన్నీ కూడా సర్వే చేసినాం. కరీంనగర్ జిల్లా మొత్తం అన్న తిరిగేటప్పుడు ఒక 4-5 సార్లు మేము ఇద్దరం క్లాస్ అయినాం. రోడ్డు పక్కన పడుకుని, అంటే వసతులు లేకపోతే రోడ్డు పక్కన పడుకుని ప్రచారం ప్రజల దగ్గరికి వెళ్ళి, అంటే నెగిటివ్ ఉన్న ప్రతి దగ్గరికి వెళ్ళి మేము సర్వే చేసినాం. సో అలాంటిది ఈరోజు పల్లా కొట్టాలనిపిస్తుందని చెప్తున్నాను. ఈరోజు మీరు మాట్లాడే భాష, మీరు మాట్లాడే మాటలు ఇవన్నీ నిజంగానే వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా గత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండబట్టే దించి జస్ట్ పక్కన కూర్చోబెట్టారు అంతే. బట్ పల్లా కొట్టడం అనేది గ్యారంటీ. అది మీ దగ్గర నుంచే మొదలవుతుంది, మీ ప్రభుత్వం నుంచి మొదలవుతుంది. నిజంగా శంకరన్న, ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను వేసుకుంటే తప్పేమే. రేపు పొద్దున మళ్ళీ రేవంత్ రెడ్డిని వేసుకున్న జర్నలిస్ట్ అని చెప్పి మళ్ళీ తమ్నేలు పెట్టగా మళ్ళీ నన్ను ఎత్తుకుపోతారు. ఓకేనా? రైట్. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. కానీ ఒకటి మాత్రం, అందరూ ఐకమత్యంగా ఉందాం, కలిసి ఉందాం. ఇలాంటి అన్న పృథ్వీ అన్న, మహిపాల్ అన్న, ఇలాంటి వాళ్ళందరూ, సీన్ అన్న, ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు కదా, వీళ్ళ సూచనలతో మనం ముందుకెళ్తాం. డెఫినెట్లీ ఇంతటితో నేను ముగిస్తున్నాను. 2 నిమిషాలు తీసుకోండి మీరు కూడా. థ్యాంక్ యూ అన్న.